ఒక సాధారణ స్కూల్ ట్రిప్, నవ్వులు, పాటలు, సరదా. కాని అదే ట్రిప్ మా జీవితాల్లో భయంకరమైన రాత్రిగా మారింది. ఆ రాత్రి అడవిలో మేము విన్న ఆ శబ్దం ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. మేము 10వ తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ ఒక హిల్ స్టేషన్కి ట్రిప్ ప్లాన్ చేసింది. అందరం ఉత్సాహంగా బయల్దేరాం. బస్సులో పాటలు, ఫోటోలు, రీల్స్, నవ్వులు. కాని సాయంత్రం 6 గంటలకు బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. చుట్టూ ఘనమైన అడవి, నెట్వర్క్ లేదు, లైట్ తగ్గిపోతుంది. టీచర్లు దగ్గర్లో ఉన్న ఒక చిన్న గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారు. ఆ ఇల్లు చూస్తే చాలా పాతది. గోడలు పగిలి ఉన్నాయి, కిటికీలు గాలితో ఊగుతున్నాయి. రాత్రి 12 అయ్యాక అందరూ నిద్రపోయారు. కాని అచానకగా టక్ 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 మా రూమ్ తలుపు దగ్గర ఎవరో తట్టారు. మేము తలుపు తెరిచాం. ఎవ్వరూ లేరు. కాని నేలపై చిన్న చిన్న తడి అడుగుల ముద్రలు. అవి మా రూమ్ లోపలికొస్తున్నాయి. మా ఫ్రెండ్ రాజు ఇది ఎవరో ప్రాంక్ చేస్తుంటారు అని అడవిలోకి వెళ్ళాడు. మేం కూడా వెళ్ళాం. అడవిలో లోపలికి వెళ్తున్న కొద్దీ చలి పెరిగింది. అచానకగా వెనకనుంచి ఓ స్వరం, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. మేము ఆగిపోయాం. మళ్ళీ అదే స్వరం, ఈసారి చాలా దగ్గరగా. వెళ్ళిపో, లేదంటే మీరు కూడా ఇక్కడే మిగిలిపోతారు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తెల్లని దుస్తులు వేసుకున్న ఓ అమ్మాయి. ఆమె కాళ్ళు నేలను తాకటంలేదు. ఆమె కళ్ళు పూర్తిగా నలుపు. అచానకగా ఆమె అరుస్తూ మా వైపు వచ్చింది. మేం పరిగెత్తాం. వెనక్కి చూడలేదు. ఉదయం వరకు మేం గెస్ట్ హౌస్కి తిరిగొచ్చాం. కాని రాజు మాత్రం కనిపించలేదు. మరుసటి రోజు పోలీస్ వాళ్లు అడవిలో రాజు బ్యాగ్ మాత్రమే కనుగొన్నారు. అయితే ఆ అడవిలో 10 సంవత్సరాల క్రితం ఓ చిన్నమ్మాయి చనిపోయిందని ఆ గెస్ట్ హౌస్ వాచ్మన్ చెప్పాడు. ఆమె పేరు రాజు చివరిసారి పిలిచిన అదే పేరు. ఆ రోజునుంచి రాత్రి 12 అయ్యాక తలుపు దగ్గర టక్ టక్ శబ్దం వినిపిస్తూనే ఉంది.